అమ్మవారు ప్రార్థన చేయడం జరిగింది. మన అందరి లోపల కూడా అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మ తత్వానంతా కూడా అమ్మవారిని ఈరోజు తెలియచేయడం జరిగింది. ఎవరైతే భక్తులు ఉంటారో, ఎవరైతే భాగవతం ఉంటారో వారికి దేవతలు కూడా సహాయం చేయడం కోసమని ముందుకు వస్తారు, సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు అని నిన్నటి రోజు అమ్మవారు చేసేటువంటి ఈ ధనుర్మాస వ్రతానికి 18 పిలిచి వర్షించమని, ఆ యొక్క వర్షంలో మార్గశీర్ష వ్రత స్నానం ఆచరించాలి అని చెప్పేసి ప్రార్థన చేయడం జరిగింది. గౌతమ తల్లి ఈ యొక్క తిరుప్పావి దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి 30 పాఠశాలతో పాటు మరొక గొప్పమైనటువంటి దివ్య ప్రబంధాన్ని కూడా అందించింది అమ్మవారు. నాచ్యా తిరుమలి అని 143 పాఠశాలతో ఉన్నటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి దివ్య ప్రబంధం. అందులో అమ్మవారు వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తుంది. ఎందుకంటే అమ్మవారు అవతరించింది కలియుగం లోపల. తనవు వెంకటనాయక అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కనుక మనము ఎంతమందిని ఆదరించినా, ఎంతమందిని మనము అర్చించినా, ఈ కలియుగంలో మనం అందరం కూడా అర్చించదగినటువంటి అర్చాస్వరూపం ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి. కనుక అమ్మవారు ఆ వెంకటేశ్వర స్వామిని కాలమేఘమా అంటూ ప్రార్థన చేస్తుంది. పిల్లి మేలా ఆకాశంలో ఉన్నటువంటి నల్లని మేఘము వంటి మేఘి ఛాయ కలిగినటువంటి వాడు. ఆకాశంలో మేఘావృతం అయి ఉంటే ఆ మేఘమంతా కూడా గట్టిగా నిండగా నీటిని నింపుకొని ఉంటే ఎలా నల్లగా ఉంటుందో, చీకటి లాగా కనిపిస్తుందో, చిక్కటి చీకటి లాగా ఎలా కనిపిస్తుందో అలా నల్లని మేఘం స్వరూపం కలిగినటువంటి షణ్ణీర్వాయ్ వెంకటేశ్వర ఆ మేఘంలను అలా తిరుమలపై
వెంకటేశ్వర స్వామికి నా యొక్క ప్రేమను తెలియజేసి వచ్చి వివాహం చేసుకోమని చెప్పేసి మేఘముల ద్వారా, ఆ నల్లని మేఘముల ద్వారా ఆ మేఘవర్ణం కలిగినటువంటి వెంకటేశ్వర స్వామికి సందేశాన్ని పంపిస్తుంది. అక్కడ అమ్మవారు పలు సందర్భాల్లో కూడా మేఘ సందేశంకి అందజేస్తుంది. అక్కడ లోపల అమ్మవారు. కాబట్టి నిన్నటి రోజు కూడా ఆ నల్లని వ్రతలు ఆచరిస్తున్నటువంటి వ్రత పరికరాలు ఎవరైతే ఉన్నారో, వ్రతంలో వారు పొందబోయేటువంటి స్వరూపం ఏదైతే ఉందో కృష్ణ పరమాత్మను కన్నన్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కన్నన్ అని చెప్పేసి కృష్ణుడు పిలుస్తున్నారు కదా అని అనుమానం రాకుండా, ఎవరికి కూడా సందేహము తలెత్తకుండా, ఆ గోకులంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియకుండా ఆ మేఘావంతంలో కలిగినటువంటి ఆ కన్నన్ స్వామిని, ఆ కృష్ణ పరమాత్మను మేఘ స్వరూపంగా కీర్తించడం జరిగింది. అంతర్యామ స్వరూపంగా. ఇక మీరందరూ కూడా వ్రతాన్ని ఆచరించాలని సిద్ధమైపోయారు. 5 లక్షల ఇళ్లలో ఉన్నటువంటి గొప్పలందరినీ కూడా తీసుకొని వ్రతానికి సిద్ధపడిపోగానే అందులో కొందరికి సందేహాలు మొదలయ్యాయి. ఇంతకు మనము వ్రతం ఆచరిస్తున్నాము, మనము ఈ వ్రతం లోపల కృష్ణుని మనం పొందాలి అనుకుంటున్నాము, మరి మనము పొందుతామా? మనము చేస్తున్నటువంటి వ్రతం నిర్విఘ్నంగా ముగుస్తుందా? ఏమైనా ఆటంకాలు వస్తాయా అని ఈ విధంగా అనేక రకములైనటువంటి సందేహాలు ఉన్నాయి. మనం చేస్తున్నటువంటి వ్రత విధానం సరి లేదా? ఈ విధానంలో చేస్తే కృష్ణుని మనకు దర్శనమిస్తాడా? కృష్ణుని మనం చేరుకోగలుగుతామా? మరి వారికి ఏమైనా వ్రత విధానంలో శాస్త్రోక్తం ఏమైనా తెలుసా అంటే అక్కడ అలా శాస్త్రోక్తం తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అందులో కొంతమందికి పురాణ జ్ఞానం ఉంది. అక్కడక్కడ కాలక్షేపాలు చెప్తూ ఉంటే వాటి వల్ల తెలుసుకునే పెద్దల ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో అలా తెలుసుకున్నటువంటి పురాణ జ్ఞానం ఉంది. పురాణాలు అవి చదవడం చేతవచ్చినటువంటి జ్ఞానం అంటారు. మరొకొంతమంది గొప్పలకు శాస్త్ర జ్ఞానం ఉంది. శాస్త్రాలు చదవడం చేత వచ్చినటువంటి జ్ఞానం లేదు. మరికొందరికి కేవలం శృతి పాండిత్యము అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఏమి చదువుకోరు, ఏమి వినరు, అయినప్పటికీ కూడా ఎక్కడైనా ఇళ్లలో చర్చ జరిగినప్పుడు, అక్కడక్కడ కాలక్షేపాలు జరిగినప్పుడు కేవలం విన్నటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని మనం శృతి పాండిత్యము చెప్పేట. ఈ శృతి పాండిత్యము, పురాణ జ్ఞానం, శాస్త్ర జ్ఞానం కలిగినటువంటి గోపికలందరికీ కూడా సందేహాలు ఉన్నాయి. మనం చేస్తున్న వ్రతం సరైన మనం చివరి వరకు చేరుకోగలుగుతాం. మనము గణపతి పూజ చేస్తూ ఉంటాం. ఇతరమైనటువంటి కార్యక్రమాలు ఏది చేసినా కూడా ఆ పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి కావాలి అంటే ఇతర రకమైన సాంప్రదాయాల గణపతి ఆరాధన చేస్తూ ఉంటారు. మన ఈ సాంప్రదాయం లోపల విశ్వక్సేన ఆరాధన చేస్తూ ఆ విశ్వక్సేన ఆరాధన చేసి కార్యక్రమాన్ని మొదలుపెడితే ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతుంది అన్నమాట. మరి ఆ విశ్వక్సేన పూజ చేయాలంటే ఎవరిని పూజ చేయాలి అంటే విశ్వక్సేనుని పూజ చేయాలి
కృష్ణ పరమాత్మ కోసం చేస్తున్నాము, కృష్ణుడి దర్శనం కోసం వ్రతం చేస్తున్నాము. మరి అలాంటప్పుడు మనము అలాన్ని నిర్వీర్యంగా పూర్తి చేయాలి. ఎందుకో గణేష్ వరకు హామీ ఇచ్చాడు కదా, మీరందరూ కూడా రేపు ఉదయం హామీ ఇచ్చిన తర్వాత తన ఎదురయ్యేవి కార్యక్రమాలు కూడా అదే పట్టాభిషేకం కావాలి అని చెప్పేసి సంకల్పం చేసి అక్కడ వారే చేసినటువంటి సంకల్పము. అలా కాబట్టి ఏం కావాలి? రాముడు అడ్డం వెళ్ళాలి. కాంతార అంటే సీతమ్మని, రావణాసురుడు అమానికి రా అంటే కాంత అంటే సీతమ్మను, రా అంటే రావణాసురుడు అపహరించి ఆ రాక్షస మూలం ఏదైతే ఉందో మనకందరికీ కూడా మూలమైనటువంటి మూల బీజం ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసులందరికీ రావణాసురుడు కందకరణం, ఆ కంద మూలాన్ని మూలం లేదు రాక్షసుడు అనేటువంటి వాడు లేకుండా సంహరించేటువంటి తొలగించేయడానికి కోసం చెప్పేసి రచయేది మూలం అలా సందర్భం చేసుకుని ప్రతిసరం భగవాన్ ప్రతిసరం అంటే ఎదిగి కంకణం కట్టాడు. నువ్వు ఇక్కడ నమస్కారం కానీ అందరు వెళ్ళి రావణ సంహారం చేయాలి అని చెప్పేసి అయితే ఒక రకంగా మనము చేస్తున్నాము వ్రతం, కానీ లోపల అనేక సందేహాలు చేయబడుతున్నారు. మనం కూడా చూస్తూ ఉంటాం. ఈ లోకంలో పరీక్షలు రాస్తూ ఉంటారు. ఎవరు ఎలా వస్తుందో, ఈజీ వస్తుందో, హార్డ్గా వస్తుందో, పాస్ అవుతామో పాస్ కాము, పాస్ అయితే కష్టాలు వస్తుందో కాదు, ఇలా అనేకమైనటువంటి సందేహాలు. ముందుగానే విద్యార్థులు నేర్చుకుంటాం, దానిపైన ఉన్నటువంటి శ్రద్ధను మనం కోల్పోతూ ఉంటాం. మనం చేసేటువంటి ప్రయత్నం ఆదిలోనే ఆగిపోతుంది, ఆదిలోనే అంశం పాల్గొంటాము, అక్కడే ఆగిపోతుంది. కష్టం ఎంత కష్టపడితే పాస్ అవుతాము, ఎంత కష్టపడితే వస్తున్నాము, అంత సులభంగా వస్తున్నాము. ఇక్కడ కూడా అందరికీ కూడా అనేక సందేహాలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారి సందేహాలన్నింటినీ కూడా తీరుస్తూ ఉన్నారు. అలాగే మీద సంకల్పం మీద అలా ఎగురుతూ ఎక్కడ మకరందం చాలా బాగుంటుందో ఆ మకరందాన్ని దగ్గరికి వెళ్ళి తుమ్మే దాని పైన వెళ్ళి మకరందాన్ని స్వీకరిస్తుంది. అలా ఒక తుమ్మెద ఎగురుతూ వెళ్ళి ఒక చెరువులో విచ్చుకొని ఉన్నటువంటి ఒక పద్మం పైన వాలి అందులో ఉన్నటువంటి మకరందాన్నంతా కూడా స్వీకరిస్తూ ఉంది, మకరందాన్ని తింటూ ఉంది. మకరందము తీయగా ఉంటుంది కాబట్టి తీపి పదార్థం ఎక్కువగా తింటే నిద్ర వస్తుంది. కాబట్టి ఆ మకరందం మాధుర్యం చేత ఎక్కువగా తీసుకోవడంతో అందులోనే అది నిద్ర పట్టేసింది కాస్త. అందులోకి సూర్యుడు అస్తమించేశాడు. సూర్యుడు అస్తమించగానే పద్మములన్నీ కూడా ముగులించుకుంటాయి, దగ్గరికి వచ్చేసాయి అనుకుంటా. దాంతో తుమ్మెద ఆ పద్మం లోపలే ఉండిపోయింది, బయటకు రావడానికి అవకాశం లేదు. మళ్ళీ ఎప్పుడు బయటకు రావాలని? పద్మం వికసించుకుంటే కదా అందులోకి తుమ్మెద బయటకు రావాలి. కాబట్టి లోపల ఉన్నటువంటి తుమ్మెద ఆలోచిస్తూ ఉంది. ఇక ఇప్పుడు మనకు ఎలాగో బయటకు వెళ్ళేటువంటి అవకాశం లేదు, పద్మం వికసించుకుంటే కానీ మనం బయటకు వెళ్ళాలి. ఎలాగైనా సరే రాత్రి గమిష్యతి, రాత్రి గడిచిపోతుంది. బాలో ప్రవిశ్యతి, రాత్రి గడిచిపోతే సూర్యుడు ఉదయిస్తాడు. వికసిత పంకజశ్రీ, అప్పుడు సూర్యుడు కిరణాలు పడగానే పంకజము ఆ పద్మం వికసించుకుంటుంది. ఆ పంకజం వికసించుకోగానే హాయిగా గడిచి ఎగిరిపోతాను అని చెప్పేసి హాయిగా అందులో ఆలోచిస్తూ ఉంటుంది కదా. రాత్రి గడుస్తూ ఉంది. సరిగ్గా సూర్యుడు ఉదయించే సమయానికి ఒక ఏనుగు వచ్చింది. ఆ యొక్క సరస్సులో దిగి స్నానం ఆచరించడానికి అడ్డంగా ఉన్నటువంటి ఆ యొక్క పద్మం యొక్క కాడ ఏదైతే ఉందో దాన్ని తన తొండంతో
ప్రాణాలను వదిలేసుకుంటున్నారు. మనం అనుకున్నంత మాత్రం అవన్నీ అవుతాయా అని చెప్పేసి ఏదో అనేక రకాలైన సందేహాలతో పడుతున్నాం. మరి ఇలా సందేహాలతో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం కీర్తన చేస్తూ ఉండాలి. మరి కీర్తన చేయాలి అంటే ఏదో ఒక స్వరూపం మనకు కావాలి కదా. ఏ స్వరూపాన్ని పెట్టడం కీర్తన చేస్తూ ఉంటాము, ఎవరిని గురించి మనం కీర్తన చేస్తూ ఉంటాము. అందుకోసమని పరమాత్మనే అర్థస్వరూపంగా మన ముందర ఈ విధంగా విగ్రహ రూపంలో ఏర్పడి మనకంటూ ఒక ధ్యానాన్ని దానిపైన కేంద్రీకరించడం కోసమని ఒక రామదేవుడు అంటే ఇలా ఉంటాడు, కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు, వెంకటేశ్వరుడు అంటే ఇలా ఉంటాడు అని వారి ముందర కూర్చొని ఆ ప్రతిబింబాన్ని మన అనేకమైనటువంటి మనసుతో ధ్యానం చేస్తూ ఆ అనుభవ పరమాత్మ అనుభూతిని మనం పొందడం కోసం అని చెప్పేసి అర్థస్వరూపంలో అందిస్తూ మన ముందుకు వచ్చేసాడు పరమాత్మ. పరమపదంలో ఉండేటువంటి పరమాత్మ ఎవరికి కనీసం దేవతలకు కూడా దుస్సాధ్యమైనటువంటి ఆయన యొక్క దర్శన భాగ్యం సామాన్యులమైనటువంటి అజ్ఞానులమైనటువంటి మనకందరికీ కూడా సౌలభ్యంగా ఉండడం కోసం మన ముందర వచ్చే ఒక విగ్రహ స్వరూపంలో కూడా వేరు చేసి ఉన్నాడు పరమాత్మ. ఎంత దయాళుడు పరమాత్మ, ఇంత దయతో ఎవరు ఏ స్వరూపంలో అర్చించాలనుకుంటున్నారో ఆ స్వరూపంలో నేను మీ ముందర ప్రత్యక్షమే మీకు దర్శనమిస్తానయ్యా అని ఈ విధంగా అర్థస్వరూపంలో మనకు ఆలయాల్లో వేరు చేసి ఉన్నాడు, తెలుసుకున్నాడు పరమాత్మ. ఇదంతా కూడా కేవలము పరమాత్మ యొక్క మాయ తప్పించడానికి ఏమీ లేదు. విచిత్రాదేహ సంపత్తి ఈశ్వరాయ హేతుకం. ఈ యొక్క శరీరం ఏదైతే ఉందో రకరకాలైనటువంటి అవయవాలన్నీ ఉన్నాయో, చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో జిల్లా ముఖ్యమైనటువంటిది మనసు. ఆ మనస్సును మన స్వాధీనంలో ఉంచుకుంటే ఇంద్రియములన్నీ కూడా మన స్వాధీనంలోకి వచ్చేస్తాయి. తద్వారా మనం పరమాత్మను తదేకంగా మనస్సులో నిలుపుకొని ధ్యానం చేస్తే ఆయనను మనము దర్శనం చేసుకోవచ్చు, ఆయన పొందవచ్చు. కాబట్టి మనము అంతా కూడా ఆయన దర్శనం చేసుకోవాలి అంటే మన మనస్సు మన ఆత్మ ఎలా ఉంది అంతా కూడా మసి పట్టిపోయింది. అంతా కూడా దాని నుంచి వచ్చేటువంటి నిరంతరం రాకుండా మరి జ్యోతి స్వరూపంగా వెలగకుండా ఆత్మకంతా కూడా మసి పట్టేసి కనబడకుండా దాని లౌకికమైనటువంటి జ్ఞానము, లౌకికమైనటువంటి ఇహపరమైనటువంటి సౌఖ్యాల గురించి ఆలోచిస్తూ ఆత్మంతా కూడా మసిపెట్టిపోయింది అని తెలియడం లేదు. మరి దాన్ని తొలగించాలి అంటే మన పరమాత్మ ఏదో ఒక స్వరూపంలో ధ్యానం చేస్తూ ఉండాలి. అందుకోసమని మనము ఈరోజు అమ్మవారు అర్థస్వరూపంలో మన ముందుకు ఎలా వచ్చాడో పరమాత్మను ఈ మొదటి 5 పాఠశాలలో కూడా మొదటి రోజు నారాయణే నమః పరపదంలో ఉన్నటువంటి స్వామిని కీర్తించడం జరిగింది. రెండవ రోజు పైకి పరమరణి పాడి ఆ యొక్క పాలకడిలో ఉన్నటువంటి పరమాత్మను శేషశాయిని మనం కీర్తించాలి అని చెప్పేసి పాలకడిలో స్వామిని కీర్తించడం జరిగింది. మూడవ రోజు పేరు పాడి ఒక గొప్పనైనటువంటి విభవాస్వరూప అవతారం ఏదైతే ఉందో మన అందరినీ అనుగ్రహించినటువంటి స్వరూపం ఏదైతే ఉందో వారి గురించి మనం విభవావతారాన్ని వర్ణించడం జరిగింది.
జన్మలోని కర్మ అనుభవించాలి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ పాపాలన్నింటినీ కూడా తొలగించేస్తుందట. ఎన్ని పాపాలను తొలగిస్తుంది అంటే దానికి కూడా తెలియదట. అంటే ఎన్ని జన్మల పాపమైనా సరే, ఎంత పాపం ఉన్నప్పటికైనా సరే ఆ పాపానంతా కూడా తొలగించి వేసేస్తుంది ఈ యొక్క హరినామ స్మరణ. ఒక పెద్దదైనటువంటి దూదిని ఏ విధంగా చిన్న నిపురమ కాచేస్తుందో అలాగే పాపమంతా కూడా తొలగించి వేయబడుతుంది. మరి దానికోసం మనం ఏం చేయాలి? హరినామ సంకీర్తన చేయాలి. ఆ హరినామ సంకీర్తన ఎలా చేయాలి అంటే అక్కడ పుష్పాలను మనం పరమాత్మకు సమర్పించాలి. అంటే పుష్పాలను సమర్పించాలి అంటే పుష్పకైంకర్యం చేసుకోవాలి పరమాత్మకు. ఎంత గొప్పగా పుష్పకైంకర్యం చేసుకుంటే మనకు అంత సులభంగా పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి పుష్పకైంకర్యం ఎలా చేసుకోవాలి అంటే అనేక రకములైనటువంటి చాలా విలువైనటువంటి ఖరీదైనటువంటి పుష్పాలన్నింటినీ తీసుకొని వచ్చి పరమాత్మకు అలంకారం చేద్దామా? అలా అలంకారం చేస్తే అక్కడ ఏం జరుగుతుంది? అలా అలంకారం చేసిన తర్వాత మనం వడ్డీగా ఉంటామా? ఇవి చూడండి, పైన పెట్టినటువంటి అందమైన పుష్పాలు ఉన్నాయి, అది నేనే తీసుకొచ్చానండి. నేను చాలా దూరం వెళ్ళి తీసుకొచ్చానండి. మార్కెట్ ఎక్కడ దొరకలేదండి, ఎక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చానండి, వేరే దగ్గర తెప్పించాను అంటే మనం చేసినటువంటి పుష్ప కైంకర్యం ఏదైతే ఉందో అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు చాలా బాగా పుష్పాలన్నీ తీసుకొచ్చారండి. పరమాత్మ అలా చేసుకుంటే పరమాత్మ స్వీకరిస్తాడా? ఆనందంగా ఉంటాడా? అంటే పరమాత్మకు కావాల్సినటువంటి అలాంటి పుష్పములు కాదు. మనం ఎంత విలువైనటువంటి పుష్పాలు తీసుకొస్తున్నాం, ఎంత ఖరీద అందమైన పుష్పాలు తీసుకొస్తున్నాం అని చెప్పేసి పరమాత్మ చెప్పాడు. పరమాత్మకు కావాల్సింది ఏమిటి? అహింస ప్రథమం పుష్పం. మనస వాచ కర్మణ ఎవరిని కూడా హింసించకూడనటువంటి స్వచ్ఛమైనటువంటి మనసు ఏదైతే ఉందో అలాంటి మనసును పరమాత్మ కోరుకుంటాడు. ఆ పుష్పాన్ని మనము పరమాత్మకు సమర్పించాలి. మనసులో కూడా ఇతరుల గురించి చెడు తగ్గుండకూడదు. కఠినంగా మాట్లాడడం కూడా తగదు. మాట వల్ల కూడా ఇతరులను బాధించకూడదు. మనసులో తలుచుకోకూడదు. ఇతరులకు హాని కలగాలని మనం తిట్టుకోవడం అలా చేయకూడదు. బయట మాట్లాడకూడదు. లేదా అప్పటి చేతులతో కొట్టడం, తనడం, కాడ చేతులు కొట్టడం కూడా చేయదు. మనస వాచ కర్మణ అవన్నిటి ద్వారా దేని ద్వారా కూడా మనం ఇతరులను హింసించకపోతే సమస్తమైనటువంటి జీవజాలాన్నంతా కూడా మనము సమదృష్టితో చూస్తే అందులో పరమాత్మను మనం దర్శింప చేసుకుంటే మనం స్వచ్ఛమైనటువంటి మనస్సుతో సమర్పించేటువంటి మనసును ఆయన స్వీకరిస్తాడు. ఎక్కడో ద్వారకలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ గురువు అక్కడ హస్తినాపురంలో ద్రౌపదీదేవికి వస్త్రాభరణం జరుగుతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి వస్త్రాలు ఇచ్చాడు. మరి ద్రౌపదీదేవి ఏదైనా చక్కగా స్వచ్ఛంగా స్నానం చేసి వచ్చిందా? ఇక్కడికి ఏకవస్త్రంగా ఉంది. ద్రౌపదీదేవి హస్తినాపురం ఆ యొక్క సభలో తీసుకొని వచ్చినప్పుడు ద్రౌపదీదేవి ఏకవస్త్రంగా ఉంది. అయినప్పటికీ ఆమె కృష్ణ పరమాత్మను తన యొక్క మనసు చేత భక్తి విశ్వాసం చేత కృష్ణుడిని ప్రార్థన చేసింది. అలా శంఖచక్ర గదాపాణి ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష శరణాగత వత్సల. శంఖచక్ర గదాపాణి ద్వారకాతో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఇది శరణు పెడుతున్నాను అయ్యా అని చెప్పేసి తన మనసుతోటి కృష్ణుడిని ప్రార్థన చేసుకుంది. ఎక్కడో ఉన్నటువంటి కృష్ణుడు వచ్చాడు, వస్త్రాలను ఇచ్చేశాడట.
కాలం లోపల కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. మరి అలా గీతోపదేశం చేసేటప్పుడు నాకు బాగా నేను సన్నతి వస్తానని చెప్పేసి మడిగట్టుకుని వస్తానని చెప్పేసి వెళ్ళాడా? వాళ్ళకి అలాగే పాదరక్షలు ఉన్నాయి, కిరీటం అనే ఆభరణాలన్నీ కూడా ధరింపజేసుకుని ఉన్నాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు కాబట్టి అర్జునుడు అలా ఉన్నటువంటి అర్జునుడికి గీతోపదేశం చేశాడు కృష్ణుడు. అక్కడ ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా తనమైన విశ్వాసంతో ఉన్నాడు అన్నది మాత్రమే పరమాత్మ చూస్తాడు తప్పించి మనం ఎంత గొప్పనైనటువంటి విలువైనటువంటి వస్తువులను పరమాత్మకు సమర్పించినా కూడా వాటిని స్వీకరించడు పరమాత్మ. ఫలం పుష్పం ఇదంతోయం, ఏమిస్తావు అది భక్తితో విశ్వాసంతో శ్రద్ధతో. నువ్వు పండుగ ఇస్తావా? ఫలం పుష్పం ఇదడు పుష్పమే అవుతుందా? కేవలం ఆకు తీసుకొచ్చి పెడతావా? తోయ నీళ్ళే వస్తావా? ఏమైనా కానీ శ్రద్ధయా మనం శ్రద్ధతో ఎంత శ్రద్ధగా మనం చేస్తున్నాము. ఇక్కడి నుంచి మనం పరమాత్మకు పుష్పాన్ని సమర్పించాలి అంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళడం కోసం ఆలస్యం అవుతుందేమో అని ఇక్కడి నుంచి పుష్పాలు విసిరిస్తారు. కాదు, ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలి, ఆలయంలోకి వెళ్ళి అక్కడ సమర్పించాలి అంటే ఈ కాస్త 2-3 సెకండ్ల సమయం కూడా పరమాత్మ దర్శించుకోవడంలో ఆలస్యం అవుతుంది అని ఇక్కడి నుంచే పరమాత్మ భక్తితోటి శ్రద్ధతో పుష్పాలను విశ్లేస్తూ ఉంటారట. ఎంత శ్రద్ధగా మనం పుష్పాలను సమర్పించుకుంటున్నాము. ఆయన కావాల్సింది క్షమా పుష్పం, అహింసా పుష్పం. ఎంత ఎదురువారు మనం హింసించినా దండించినా కూడా వాళ్ళ పైన మనం క్షమా స్వభావాన్ని కలిగి ఉండాలి. ఏదో తెలియవాడు తెలియక చేశాడు వాడే రియలైజ్ అవుతాడు అని చెప్పేసి క్షమించేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. సకలమైనటువంటి ప్రాణాల పైన కూడా మనం అలాంటి సమాభావన కలిగి ఉండాలి. అలా ఉంటే అలాంటి పరిశుద్ధమైనటువంటి మనసుతో మనం వేసేటువంటి పుష్పాలను మాత్రమే ఆయన స్వీకరిస్తాడు పరమాత్మ. అలా కేవలం పుష్పాన్ని వేసినప్పుడు మనం ఏం చేస్తాము? పరమాత్మక నామస్మరణ కేశవాయ నమః పుష్పాన్ని చేస్తుంటాం, నారాయణాయ నమః పుష్పాన్ని చేస్తుంటాం, మాధవాయ నమః అలా హరినామస్మరణ చేస్తూ మనం పుష్పాలను పంపించుకుంటూ ఉంటాం. మనం ఎంత నమ్మకంతో మనం హరినామస్మరణ చేస్తున్నాం మనసు లోపల, ఆయన స్వరూపాన్ని మన మనసులో ఎంత ధ్యానంగా పెట్టుకుంటున్నాం. మనం నిన్ను తిరుగుకొని మన పుష్పాలను సమర్పిస్తున్నాము. అలా సమర్పించే పుష్పాలను ఆయన స్వీకరిస్తాడ. అలా ధ్యానం చేస్తూ సమర్పించేటువంటి పరమాత్మను మాత్రమే మన పుష్ప పూజలు స్వీకరిస్తాడట. మనకు మరి పరమాత్మ దగ్గరగా ఉన్నారా, నామం దగ్గరగా ఉందా? ఆయన ఎక్కడో ఆలయంలో ఉంటాడు. మనం పిలవగానే మనకు రక్షణ కల్పించేదేమిటి, మనకు ధైర్యాన్ని ఇచ్చేదేమిటి? కేవలం మనం ఎక్కడ ఉన్నా, అడవిలో ప్రయాణం చేస్తున్నా, రోడ్డులో ప్రయాణం చేస్తున్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా చీకటిలో కానీ దినం డేటైంలో కానీ ఎప్పుడైనా సరే మనకు ధైర్యాన్ని ఇచ్చేదేమిటి? కేవలం నామ సంకీర్తన మాత్రమే, ఆ నామస్మరణ మాత్రమే మనం కలగజేస్తుంది, మనకు ధైర్యాన్ని ఇస్తుంది. రామ 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 అంటే చీకటి దూరంలో ప్రయాణం చేయగలుగుతాం. ఆ హరినామస్మరణ చేస్తే చీకటి దూరమైన ప్రయాణం చేయగలుగుతాం. ఆ హరినామస్మరణ చేస్తూ గోవింద గోవింద అంటే ఎంత దూరమైనా మనము ప్రయాణం చేస్తూ ఉంటాం. 20 అలిపిరి నుంచి తిరుమల చేరుకోవాలంటే 27 కిలోమీటర్లు ఉంటుంది. అన్ని కొండలు ఎక్కాలి, అన్ని మెట్లు ఎక్కాలి. అయినప్పటికీ కూడా ఎలా ఎక్కగలుగుతున్నాం? మనం ఏమైనా అలసట పడుతున్నామా? చాలా సులభంగా ఎక్కేస్తాం. ఎలా ఎక్కగలుగుతున్నాము? మనం ఎక్కుతున్నంతసేపు కూడా గోవింద నామస్మరణ చేస్తూ ఉంటాము, ఆ నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాము. ఆ నామస్మరణే మనకు శక్తిని ఇస్తుంది, కొండపైకి ఎక్కిస్తుంది. ఆ గోవింద నామస్మరణే మనం ఎక్కిస్తుంది, ఆయన దగ్గరికి తీసుకెళ్తుంది. అంటే పరమాత్మ చేరుకోవాలి అంటే, ఆయననే వచ్చి రక్షించాలి అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో మనం ఒక్కరిగా ఉన్నామా? మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా? మనందరినీ చూసేటువంటి సమస్తమైన
అంటే ఆ అరక్షణ సమయం కూడా పరమాత్మ విరహాన్ని భరించలేనటువంటి స్థితిలో అక్కడ ఉండే పరమపదంలో ఉండేవాళ్ళంతా కూడా ఉంటారు, వైకుంఠంలో ఉండేవాళ్ళంతా కూడా ఎప్పుడూ ఆయన చూస్తూనే ఉంటారు. సదా పశ్యంతి సూరయ, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆయన చూస్తూ ఉంటారు. ఆహా ఇస్తారు, ఆయన అనేకమైన కైంకర్యాలు చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి విశ్వక్సేనుల వారు వారికి వచ్చినట్టుగా నిత్యస్తులు ఎవరైతే ఉన్నారో, కైంకర్యంలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆజ్ఞాపించి కైంకర్యం చేపిస్తూ ఉంటారు. ధూపమాగ్రాపయామి అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ధూపాలు చేస్తూ ఉంటారు. దీపం సందర్శయామి అనగానే అందరూ కూడా దీపాన్ని పరమాత్మకు దర్శనం చేస్తూ ఉంటారు. అందరి చేత కూడా షోడశోపచారాలన్నీ కూడా ప్రతినిత్యం చేస్తూ ఉంటారు. విశ్వక్సేనుల వారు వారి ఆజ్ఞ ప్రకారం పరమాత్మకు షోడశోపచారాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సమస్తమైనటువంటి ఇదంతా కూడా విశ్వమంతా కూడా ఆయన యొక్క మాయలోనే ఉంది. ఆయన అనుకున్నది చేస్తాడు, ఆయన చేస్తానని చేయడు, చేయాలని చేస్తాడు. అర్జునుడు వెళ్ళి కృష్ణ పరమాత్మను సారథ్యం వహించమని చెప్పి అడిగినప్పుడు అక్కడికి దుర్యోధనుడు కూడా వెళ్ళాడు. నేను యుద్ధం చేయను, ఆయుధాలు ధరింప చేయను అని చెప్పేసి చెప్పాడు. మరి యుద్ధం చేయకుండా ఉన్నాడా, ఆయుధం ధరింపకుండా ఉన్నాడా? 9వ రోజు భీష్మ పితామహుడు చేస్తున్నటువంటి భీకరమైనటువంటి యుద్ధం ఏదైతే ఉందో, అర్జునుడికి భీష్ముడు వేసేటువంటి బాణాలన్నీ వచ్చి తీవ్ర గాయం చేస్తూ ఉన్నాయి. అలా యుద్ధంలో కృష్ణుడు సాధ్యమైనంత వరకు కూడా తప్పిస్తూ ఉన్నాడు. భీష్ముడు వేసేటువంటి బాణాలన్నింటినీ కూడా భీష్ముడికి అనిపించింది, ఓహో ఈ తెలివంతా కూడా చాతుర్యమంతా కూడా రథసారైనటువంటి కృష్ణుడు చేస్తున్నట్టున్నాడు, నాకు అర్జునుడికి బాణాలు తాగకుండా అని చెప్పేసి ఆ కృష్ణుడిని కొట్టడం మొదలుపెట్టాడు. కాస్త ఆ బాణాలు పుచ్చుకోగానే కృష్ణుడికి కోపం వచ్చేసింది. బాబా నువ్వు యుద్ధం చేస్తావా లేకపోతే నాతో యుద్ధం చేయమంటావా అని చెప్పి ఒక్కసారిగా రథం పైన దిగి చక్రాన్ని పట్టుకొని భీష్ముడి పైకి పరిగెత్తాడు. ఆయుధం పట్టాలన్నాడు కదా, మరి ఆయుధం పట్టేశాడా లేదా? ఎందుకోసం పట్టాడు? ఈ విషయం భీష్ముడికి కూడా తెలిసింది. కృష్ణుడు ఆయుధం పట్టాలని చెప్పేసి అన్నాడు కదా, ఎలా పట్టడో నేను చూస్తాను, ఆయనతో ఆయుధం పట్టిస్తాను అని చెప్పేసి ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అక్కడ భక్తుడి యొక్క మాట చెల్లిందా, భగవంతుడి మాట చెల్లిందా? ఆయన ఆయుధం పట్టాను అన్నప్పటికీ కూడా భీష్ముడు ఆయుధం పట్టిస్తాను అని చెప్పేసి చెప్పాడు. భక్తుడి యొక్క మాటను నిజం చేయడం కోసమని ఆయన చక్రాన్ని ధరించి ఆ భీష్ముడి అయిపోయాడు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఆయుధాలైనా కావాలా? ఆయన ఎక్కడ ఉంటే అక్కడే పంచాయుధాలు ఉంటాయి. ఆయన గుర్రాలను తోలుతూ ఉండేటువంటి ఆ కొరడా ఏదైతే ఉందో, రథాన్ని తోలేటువంటి గుర్రాలు కొరడా ఏదైతే ఉందో మా కోడ్ అంటాం. ఆయన ఇలా ఒక్కసారి అంటే చాలు సమస్తమైన ఆయుధాలన్నీ కూడా ఆయన కొరడాలను పెట్టేసి పక్కన ఉన్నటువంటి ఆ కౌరవ సేనంతా కూడా పడిపోతున్నారు. గుర్రాలు కొట్టడం కోసం ఇలా లేపి ఇలా కొడుతూ
లోపల పాత్రలన్నీ ఎలా జరుగుతున్నాయి, సుడిగుండాలు ఏర్పడుతున్నాయి, సుడిగుండాలు ఎలా ఏర్పడుతున్నాయి, తుఫాన్లు ఎలా వస్తున్నాయి, ఈ వాతావరణం గాలి ఎలా వీచాలి ఎవరు నియంత్రిస్తున్నారు, సూర్యోదయాన్ని సూర్యాస్తమాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు, సమస్తమైనటువంటి ఈ దేవతలందరినీ కూడా ప్రకృతినంతా కూడా శాసిస్తున్నటువంటి వారు ఎవరు, అలా ప్రకృతినంతా కూడా మన యొక్క శాసనం చేత నియంత్రించేటువంటి వాడు ఉన్నాడు, వాడే మాయ చేసేటువంటి వాడంతా కూడా ఈ ప్రకృతి అంతా కూడా మాయాపూర్వమే. ఇప్పుడు ఇలా ఉంది, రేపు ఇలా ఉంటుంది అనేటువంటి మనకు తెలియదు, ఎలా ఉంటుందో ఇంకా విస్తారం అవుతుంది, ఈ ప్రపంచం ఎలా ఉంటుంది మార్పు చెందుతూ ఉంటుంది, నిరంతరం కూడా ప్రపంచంలో మారుతూ ఉంటుంది. భూమి ఏర్పడడం ఇలాగే ఉందా, ఇన్నే ఖండాలు ఉన్నాయా, ఇన్నే సముద్రాలు ఉన్నాయా, ఇప్పుడు మన ఖండాలు సముద్రాల నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాం. కానీ భూమి ఏర్పడినప్పుడు ఇదంతా కూడా మండుతున్నటువంటి అన్ని గోడలాగా ఉన్నాయి. ఇప్పుడు మనము నివసించడానికి ఆవాస యోగంగా భూమి తయారైంది. మరి అలాంటి భూమి ఇలా తయారు కావడానికి కారణం ఈ గ్రహాలన్నీ కూడా తమ గతులు మారకుండా అలాగే పరిభ్రమిస్తూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. మరి ఏ శక్తి వీటన్నింటినీ కూడా ఆ గ్రహానికి దోహదపడుతుంది? మనలాంటి గ్రహ మండలాలు ఇంకా ఎన్ని ఉన్నాయి విశ్వాంతరాళంలో, వీటన్నింటినీ కూడా నడిపిస్తున్నటువంటి శక్తి ఏది ఉంది? ఆ శక్తి స్వరూపమే మాయనై. మాయ మనకందరికీ కూడా మాయ కలిగించేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడే పరమాత్మ. ఏకో వై విష్ణువు, ఆ శ్రీ మహావిష్ణువు మాత్రమే ఉన్నాడు. ఆయన మాత్రమే వీటన్నింటినీ కూడా శాసించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఆయన మాత్రమే తన సమస్తమైనటువంటి దేవతలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, మనుషులకు ఆపద వచ్చినా కూడా మన దేవుడి దగ్గరికే పరిగెత్తున్నా. మనం ఆపద ముగ్గురవాడ ఆపద కాపం కాకవయ్యానికి పరిగెత్తుకుంటాం, ఆపద అపహర్త ఆపద తొలగించవయ్యానికి రాముడు ప్రార్థన చేస్తూ ఉంటాం. మనకి ఆపదలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏదైతే వచ్చినా తొలగించవయ్యానికి. మనమే కాదు, దేవతలు కూడా ఆయన దగ్గరికే పరిగెడుతూ ఉంటారు తొలగించాలని చెప్పేసి. ఇలా సమస్తమైన ప్రపంచానంతా ప్రకృతినంతా కూడా తన మాయలో పడేలాగా చేసి తన యొక్క శక్తి లోపల మనం బంధించేస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకోసమే ఆయన ఆయన ఎక్కడ ఉన్నాడట, ఎక్కడ అవతరించాడ? వడ మధురై. వడ మధురై అంటే ఉత్తర దిశలో ఉన్నటువంటి మధురా నగరం లోపల ఆయన అవతరించడం జరిగింది. మనకు దక్షిణ దిశలో కూడా మధురై అనేటువంటి నగరం ఉంది. ఆ మధురై నగరం లోపల తన సమీపంలోనే శ్రీగిరి పుత్తూరు అమ్మవారు అవతరించడం జరిగింది. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో కూడా మధుర నగరం ఉంది. మరి మధురలోనే ఆ స్వామి అవతరించడానికి కారణం ఏమిటి? మధు రా అంటే మధు స్వభావం కలిగినటువంటిది, చక్కనైనటువంటి ఆస్వాదించడానికి యోగ్యత కలిగినటువంటి ఏదైతే ఉందో దాన్ని మధు అని చెప్పి అంటాము. మన అందరినీ కూడా ఇక్కడ పిలుస్తుంది. ఇక్కడ వచ్చి కృష్ణుడు ఇక్కడ అవతరించాడు, అందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామిని సేవించుకోండి అని చెప్పి. అందుకోసమే మధురా, అందుకోసమే అక్కడ అవతరించింది. గతం లోపల వామనుడు అక్కడ తపస్సు చేసినటువంటి ప్రాంతం అదంతా కూడా దాని సిద్ధ ఆశ్రమము అని చెప్పేసి అంటారు. పరశురాముడు, వామనుడు వీళ్ళందరూ కూడా అక్కడ తపస్సు చేసినటువంటి ప్రాంతం సిద్ధాశ్రమం లోపల. అక్కడ ఉన్నటువంటిది మధురా నగరం. ఆ మధురా నగరం లోపల ఆయన అవతరించడం జరిగింది. ఎలా అవతరించాడు? మరి పగలెక్కడైనా పుట్టాడా? అర్ధరాత్రి దెబ్బలాగా అవతరించాడు. అలా అవతరించగా పుట్టగానే ఎలా పుట్టాడు? మరి చతుర్భుజం, 4 భుజాలతో పుట్టేశాడట. అలా 4 భుజాలతో పుట్టేస్తే చూడగానే తెలిసిపోదు, దేవుడు పుట్టేశాడు, దేవుడు పుట్టేశాడు, అవతరించాడు తెలిసిపోతుంది.
కాబట్టి తల్లిదండ్రులు మన ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసిన ప్రారంభ శిశువులాగా 2 భుజాలతోటి మనల్ని అక్కడికి అందించాడు. అలా పుట్టగానే చేసినటువంటి పని ఏముంది? బంధనాలన్నింటినీ కూడా, తల్లిదండ్రులకు విధించిన బంధనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించేశాడు. మనము పరమాత్మను చేరుకుంటే, ఆయన ఆశ్రయిస్తే మనకు కలిగేటువంటి మనకు ఉన్నటువంటి బంధనాలు ఏవైతే ఉన్నాయో బంధనాలన్నింటినీ కూడా తొలగించేస్తాడు పరమాత్మ. ఏ విధమైనటువంటి బంధనంలో మనం ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా తొలగించేస్తాడు. అలా బంధనాన్ని విడిపించేసుకొని ఏం చేశాడు? అక్కడి నుంచి రాత్రికి రాత్రి యమునా తీరంలో ఉన్నటువంటి గోకులానికి చేరుకున్నాడు. యమున అంటే సూర్య భగవానుడికి యమధర్మరాజు, యమున ఇద్దరు కూడా సంతానం. యమధర్మరాజు యొక్క చెల్లెలు యమున, ఆమెనే ప్రవహిస్తూ ఉంటుంది. యమున నది తీర్థమంతా కూడా నీళ్ళన్నీ కూడా నల్లగా ఉంటాయి. యమునా నదిలో ఉండే ప్రవహించే నీళ్ళన్నీ కూడా అగాధమే ఎక్కువగా ఉంటుంది. చాలా లోతైనటువంటి అగాధం కలిగినటువంటిది యమునా నది. విశాలమైనటువంటిది, లోతైనటువంటిది, గంభీరంగా ప్రవహించేటువంటి నది యమునా నది. కృష్ణుడిని వసుదేవుడు పుట్టలో పెట్టుకొని ఆ యమునా నది దాకా రాగానే యమునా నది దారి ఇచ్చేసింది. ఎందుకు దారి ఇచ్చేసింది అంటే, గతం లోపల సీతాపహరణం జరిగిన సందర్భం లోపల గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతంలోనే సీతాపహరణం జరిగింది. రావణాసుడు తీసుకొని వెళ్తూ ఉంటే ఆ గోదావరి నదికి సీతమ్మ తల్లి చెప్పింది, ఒకవేళ నా రాముడు కనుక వచ్చి అడిగితే రావణాసుడు రావణ హరతి సీత అని చెప్పేసి చెప్పమ్మా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి చెట్లకు, పుట్టలకు, గోదావరి అన్నింటినీ కూడా చెప్పింది, రావణ హరతి సీత అని చెప్పండి అని. మరి ఎవరైనా చెప్పారా? గోదావరి తల్లి చెప్పిందా? చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదు? రావణాసుడికి భయపడింది. రావణాసుడు మళ్ళీ వచ్చి ఎక్కడ ఆ గోదావరిని శిక్షిస్తాడో అని భయంతో రాముడికి రావణాసుడు అపహరించిన విషయం తెలియలేదు. దానితో గోదావరి నదికి ఒక దోషం కలిగింది, పాపం కలిగింది. మరి ఆ దోషం ఎలా నివారణ అయింది? మళ్ళీ మన అమ్మవారు అవతరించి గోదా అని చెప్పేసి పేరు పెట్టుకుంటే ఆ అమ్మవారి ఆ నదిలో ఉన్నటువంటి పేరునే అమ్మవారు పెట్టుకున్నారు కాబట్టి అలా గోదావరి నదికి ఉన్నటువంటి దోషం కాదా తొలగిపోయింది. కాబట్టి ఇక్కడ యమునా నది కూడా నాకు అలాంటి దోషం నాకు అవసరం లేదు అని కృష్ణుడు రాగానే అగాధమైనటువంటి ఆ యమునా తీరం అంతా కూడా, యమునా నదంతా కూడా రెండుగా చీలి దారి చేశారు. ఎంతో విశాలంగా గంభీరంగా ప్రవహించేటువంటి యమునా నది చిన్నగా దాని గంభీర్యాన్ని తగ్గించుకొని ఒక చిన్న పిల్ల కాలంలాగా ప్రవహించడం మొదలుపెట్టింది. అలాంటి అపవాదం నాకు అవసరం లేదు, కృష్ణుడు వచ్చాడు కదా దాని బాలి అని చెప్పేసి ఒక గొప్పనైనటువంటి సంకల్పం చేత అలా దారి ఇస్తుంటే, నడిచి వెళుతూ ఉంటే గుట్టలో పెట్టుకున్నాడు కృష్ణుడిని. మరి పెట్టుకున్నాడు అందరూ ఏం చేస్తుంటారు? అప్పుడప్పుడు వస్తువులు ఉన్నాయా లేవా, తలపై పెట్టుకునే తీసుకున్నారా లేకపోతే ఉన్నాయా లేవా అని చూస్తూ ఉంటారు. బండి మీద వెళ్తున్నా కూడా వెనకాడు కూర్చున్నాడు, ఉన్నాడా, పడిపోయాడా, ఏం చేస్తున్నాడు అని ముచ్చట పెట్టలేదు అనుకోండి, కొద్దిసేపు ఉన్నావా లేవా అంటే మీరు ఒకసారి చూసుకుంటాము. పిల్లవాడు ఉన్నారా, మరి చిన్న పిల్లవాడు ఆయన ఉన్నాడా లేదా అని ఒకసారి చేతి పెట్టి వస్తువులు చూసుకున్నాడట, ఉన్నాడా లేదా. చేతి పెట్టగా చేత దగ్గర ఏం చేస్తారు? పిల్లవాడు వేలు పట్టుకుంటారు. వాళ్ళకి అలవాటు ఉంటుంది, చేతి వగానే వేలు పట్టుకోవడం. అలాగే కృష్ణుడు వసుదేవుడి యొక్క వేలు పట్టుకుంటాడు.
కూడా పిల్లకారులాగా మారిపోయి దారి చేసింది గోకులాలు చేరుకున్నాడు. అక్కడ పుట్టిందేమో దేవికి వసుదేవులకు. ఆయన చిన్న పేర్లు ఏంటంటే యశోద నందనుడు, నందనందనుడు, అన్నీ కూడా యశోదాదేవికి సంబంధించిన పేర్లే ఉన్నాయి. గోకుల నందనుడు అని తెలిసి వసుదేవుడు దేవకి వసుదేవుల కూడా యశోదకు సంబంధించిన వారి పేర్లు ఎక్కువ. ఎందుకున్నాయనకు అంటే ఆమె యొక్క ఆదిత్య ప్రేమ చేత కృష్ణుడిని బంధించేసింది. మనం కూడా అలా ప్రేమతో కృష్ణుడిని బంధించగలగాలి. కృష్ణుడిని బంధించాలని చెప్పేసి దుర్యోధనాలు కూడా ప్రయత్నం చేశారు. చాలా ఆవుపాటి తాళ్ళు తీసుకొని వచ్చారు. మహాభవనుడు కూడా ఏర్పాటు కృష్ణుడు వస్తున్నాడు, రాగానే ఈ సభ లోపల తాళ్ళతో బంధించేసి ఇక వెళ్ళకుండా చేసేద్దామని చెప్పేసి అనుకున్న రాయబారానికి వస్తున్నాడు కృష్ణుడు. అనేక రకాల ప్రయత్నం చేశారు. మరి బంధించబడ్డాడు. ముందుగా యశోదాదేవి కూడా అనుకుంది కృష్ణుడిని బంధించాలి అని చెప్పి శరీరం కలిగిపోతుందేమో అని చెప్పి మళ్ళీ బంధిద్దాం అనుకుంది. అయ్యో ఇంతలా తాడు మీద ఒక సన్నని దారపు పోగు లాంటి దిగలు తీసుకుంది. పాపం కట్టేద్దామని చెప్పేసి తాడులా తీసుకుని వచ్చేది. అంటే నేను చిన్నప్పుడు అల్లరి చేస్తే మా అమ్మ బంధించింది అనేది సాక్ష్యం ఉందా అంటే చూడు ఇక్కడ మచ్చ ఉంది కదా, తాడు యొక్క మచ్చ. ఈ మచ్చ ఎందుకు ఏర్పడింది అంటున్నారు? మా అమ్మ నన్ను బంధించింది కాబట్టి ఆ తాడు యొక్క మచ్చ అలా తాడు గట్టిగా పట్టేసుకున్నది కాబట్టి తాడుకు మచ్చ చూపించుకోవడానికి ఒక సాక్ష్యం ఏర్పడిపోయింది. నేను అల్లరి పిల్లవాడిని, మా అమ్మ నన్ను బంధించింది అని చెప్పుకోవడం కోసమని కృష్ణుడు కూడా ఆ మచ్చను అలాగే ఉంచేసుకున్నాడు. అందుకోసమే దామోదరమై దామం ఉదలపైన మచ్చ కలిగినటువంటి వాడు ఉదలపైన మచ్చ కలిగినటువంటి వాడు దామోదరమై అని చెప్పేసి అలా పరమాత్మను మనము బంధింప చేసుకున్నట్లయితే, మన ప్రేమ పాశం చేత బంధించినట్లయితే ఖచ్చితంగా ఆయన నామస్మరణ చేస్తున్నాం కాబట్టి మనకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. మనకు ఎలాంటి ఆటంకాలు విజ్ఞానం ఉంటాయనేటువంటి అవకాశం లేదు. అవన్నీ కూడా ఆయనే కలిగించుకొని మనందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కూడా ఎట్లా ఉంటుండే ఆ యమునా నదీ తీరం లోపల ఆ నదీ తీరం అంతా నదిలో యమునా ఆ తీరంతా కూడా పరిశుద్ధమైంది. ఎందుకు పరిశుద్ధమైంది? ఆ యమునా నది విహారి ఆయన కృష్ణ పరమాత్మ ఎప్పుడు చూసినా కూడా యమునా నది తీరంలోనే వివరించేటువంటి వాడు. గోపికలతో అక్కడే దాసరి ఆడేటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అందులో స్నానం చేసేటువంటి వాడు. స్నానం చేసినట్టు ఏం చేస్తాము? నీటిని నోట్లో తీసుకొని కుకిలింది మళ్ళీ ఆ నదిలోకి పరివేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కృష్ణుడి చేత యమునా నది నీటిని స్వీకరించి కుకిలించి మళ్ళీ ఆ నదిలోనికి వదిలేటువంటి పరిశుద్ధమైనటువంటి నీరు యమునా నది అనేది. అలా గొప్పనైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీటిని కలిగి ఉంది యమునా నది. మనమంతా కూడా పరిశుద్ధమైనటువంటి మనసుతోటే ఈ యమునా నది ఎందుకంటే కృష్ణుడు మనకు ఈ యొక్క స్నానాన్ని అభివృద్ధి చేస్తున్నాడు.
తెలియజేయగలిగే ఆ మాయావి అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క మాయలు మనపైన ఎలాంటి మాయలు కూడా పనిచేయవు. మనము ఆయన మాయని తట్టుకోవాలి అంటే మనమే ఆయన ఆశ్రయించాలి. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఆశ్రయించాలనుకోండి, ఆయన మాయలు భగవంతుల ఇతరుల పైన మాయలు పనిచేస్తాయి, కానీ భగవద్భక్తుల పైన ఆయన మాయలు కూడా పనిచేయవు. ఇప్పుడు కూడా ఆయన భగవద్భక్తులకు అండగా ఉంటాడు. కాబట్టి మనమంతా కూడా ఆ పరమాత్మ యొక్క మాయ నుంచి మనం తట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి మనము పరిశుద్ధమైనటువంటి నామస్మరణ చేస్తే మన నామంతా కూడా తొలగించేసి ఆయన మనకు దర్శన భాగ్యం ఇస్తాడు. మన చేత సేవ ఆశ్రయింపజేయడం కాక సేవ చేయించిన భాగ్యాన్ని కలుగజేస్తాడు అని చెప్పేసి గౌతమ తల్లి తెలియజేయడం జరిగింది. అలా తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకసారి చూసింది ఎంతమంది ఉన్నారు. ఆ గోకులంలో ఉన్నటువంటి 5 లక్షల మంది అందరూ కూడా వచ్చేసారా అని గణేశ్వర వ్రతం ఆచరించడానికి అని ఒకసారి అందరినీ చూసుకుంది. అందులో ఒక 10 మంది ముఖ్యమైనటువంటి వాడు రాలేదు. కృష్ణుడికి ప్రీతికరమైనటువంటి వాడు ఒక 10 మంది రాలేదు. మరి వాళ్ళు లేకపోతే కృష్ణుడి దర్శనం కాదు కదా. మనం ఎవరైనా ఒక అధికారిని కలవడానికి వెళ్తున్నప్పుడు నేరుగా వెళ్ళామనుకోండి, మన పనులు అవుతాయా? కావు. అలా కాకుండా వారికి సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వెళ్ళాలనుకోండి, వాళ్ళు మన రికమెండేషన్ చేస్తూ ఉంటారు. మావాడు వచ్చాడని, మరవాడు వస్తున్నారని. అప్పుడు పనులు సులభంగా అవుతాయి. కాబట్టి గోధుమ వ్రతం ఆచరిస్తూ ఆ గోకులంలో ఉన్నటువంటి అందరినీ చూడగానే 10 మంది ముఖ్యమైనటువంటి వాడు కృష్ణుడికి ప్రీతికరమైన వాడు ఉన్నారు. వాళ్ళంతా కూడా లేకపోవడంతో వాళ్ళందరినీ కూడా వెళ్ళి నిద్ర నేర్చుకొని మనం తీసుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ రేపటి నుంచి ఒక్కొక్క గోపిక నిద్ర లేపుతూ కృష్ణుడి యొక్క సేవ కోసం వెళ్దామని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఆ విశేషాలను కూడా రేపటి మనం తెలియజేస్తుంది. ఓయ